హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పిండు అనుకోవచ్చు ఇక. ఎందుకు అనంటే ఇన్ని రోజుల నుంచి రైతు బంధు ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పిండు. 3వ ఎకరానికి రైతు బంధు రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసిరట. ఇక 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు రైతు బంధు వచ్చే అవకాశాలు లేవట. ఇదే ఫైనల్గా 3 ఎకరాలకు మాత్రమే రైతు బంధు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కారు రెడీ ఉన్నారనేది వినపడుతున్న చర్చ. మరి ఎందుకు ఇప్పుడు 3వ ఎకరానికి రైతు బంధు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందనంటే కర్ణాటకలో సీఎంను దించేసిరు. కర్ణాటకలో సీఎంను దించేసి సీఎంను మార్చిల్లు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా కూడా పర్మనెంట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు. ఆయన పని చక్కగా చేయకపోయినా, ఆయన పరిపాలన చక్కగా లేకపోయినా, ఆయన ప్రవర్తన సరిగా లేకపోయినా ఆయనను దించేసి ఇంకొకళ్ళని సీఎం ప్లేస్లో కూర్చోబెడతారు. సో ఇప్పుడు కర్ణాటకలో ఇదే జరిగింది. కర్ణాటకలో సీఎంను మార్చేసారు. ఈ 2.5-3 ఏళ్ళ పరిపాలనలో సీఎం పరిపాలన బాగా లేదు, పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. ఇట్లనే వ్యతిరేకత వస్తే పార్టీ డమాల్ అయిపోయే పరిస్థితి ఉంటుంది, పార్టీకి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి కర్ణాటకలో ఏం చేసిరంటే సీఎంను మార్చేసిళ్ళు. ఇప్పుడు రేవంత్ అన్నకు పట్టిన భయం ఏంటంటే తెలంగాణలో కూడా నన్ను మారుస్తారేమో, సీఎం పదవిలోకి వెళ్ళి నన్ను తొలగించి మళ్ళీ వేరే వాళ్లకు సీఎం పదవి ఇస్తారేమో అని చెప్పేసి ఒక భయం పట్టుకున్నది. వాస్తవానికి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి 6 నెలల టైం ఇచ్చిరట. ఈ 6 నెలల్లో నీ మీద ఉన్న వ్యతిరేకత అంతా పోగొట్టుకోవాలి. వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి మీద భయంకరమైన వ్యతిరేకత ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి మీద భయంకరమైన వ్యతిరేకత ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా భయంకరమైన వ్యతిరేకత వచ్చింది. అందుకనే అధిష్టానం రేవంత్ రెడ్డిని పిలిపించుకొని నీకు 6 నెలల సమయం ఇస్తున్నాం, ఈ 6 నెలల సమయంలో నీ మీద ఉన్న పూర్తి వ్యతిరేకతను పోగొట్టుకోవాలని చెప్పేసి అధిష్టానము చాలా గట్టిగా చెప్పిరట. అట్లాగే మంత్రులను కూడా పిలిపించుకొని మీ మీద ఉన్న వ్యతిరేకత మీరు పోగొట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులలో ఎవ్వరి మీద కూడా చిన్న రిమార్క్ కూడా ఉండద్దు, మీ అందరికీ 6 నెలల సమయం ఇస్తున్నామని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం మంత్రులకు, ముఖ్యమంత్రికి అందరికీ చెప్పిరట. అయితే అందుకనే ఇప్పుడు రేవంత్ అన్న ఇక ఒక భయం చొచ్చుకున్నది. అరే అమ్మ, నిజంగానే నన్ను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే పరేషాన్ ఉంటుందని చెప్పేసి రేవంత్ అన్నకు ఒక ఆలోచన స్టార్ట్ అయింది, ఒక భయం స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మంత్రులు అందరినీ, ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడినట్టుగా ఇన్ని రోజులు ఒక మంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వలే, ఒక ఎమ్మెల్యే కలుద్దామన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడట. కానీ ఇప్పుడు అధిష్టానం ఇచ్చిన ఒక టాస్క్ తోటి, ఈ టాస్క్ దెబ్బకు ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్ చేస్తుండట, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తుండట. అందరిని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మన అందరము కలిసికట్టుగా పనిచేయాలి, మన మీద ఉన్న వ్యతిరేకతను మొత్తం పొడగొట్టుకోవాలని చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న అందరితోని డిస్కషన్ చేసే ఉపాయం కట్టిండట. ఇక ఆ డిస్కషన్లో అడిగిండట, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం చేద్దాం, మన మీద ఉన్న వ్యతిరేకత పోవాలంటే మనం ఏం చేయాలని అడిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు అన్నారట, ఫస్ట్ మనం చేయాల్సిన పని రైతు బంధు ఇవ్వాలి, రైతులకు రైతు బంధు ఇవ్వాలి. రైతులు మన మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఎమ్మెల్యేలు మేము ఆ నియోజకవర్గాలకు పోతే, మమ్మల్ని పెళ్ళికి వెళ్తే, సాగుకు వెళ్తే, అక్కడిక్కడ మేము పోయి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు వచ్చే సందర్భంలో ఊర్లో ఉన్న జనాలందరూ గుంపుగూడి, సార్ ఏమైంది, రైతు బంధు ఎందుకు ఇస్తలేరు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మమ్మల్ని
ఘోరంగా అంటే ఘోరంగా ప్రశ్నిస్తారు. వాళ్ళకు మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా రైతు బంధు గురించి రైతులు చాలా ఇబ్బంది పెడుతుర్రు. అట్లాగనే మొన్నటిదాకా ఆ పంట విషయంలో పంట కొనలేదు, కల్లాల కాడ రైతుల లొల్లీలు, ఇట్లా రైతులు మెయిన్గా రైతులే మన మీద చాలా వ్యతిరేకతతోటి ఉన్నారు. కాబట్టి మనం ఫస్ట్ మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే ఈ రైతు బంధు రిలీజ్ చేయాలని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చిరట. ఇక రేవంత్ రెడ్డి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ రైతు బంధు అనేది మొత్తమే ఎత్తేద్దాం అనుకున్నాడు, ఇక మొత్తం డమాల్ చేసేద్దాం అనుకున్నాడు. ఇక ఈ 2 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి దీన్ని ఇక్కడితోటే సమాప్తం చేద్దాం అనుకున్నాడు. కానీ అధిష్టానం ఇచ్చిన దెబ్బతోటి 3వ ఎకరానికి రైతు బంధు ఇవ్వడానికి మొత్తం సర్వం సిద్ధం చేసిరాట. ఇక నెక్స్ట్ మంత్ రైతు బంధు 3వ ఎకరానికి పడే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా పడతాయి. ఇక రైతు బంధు ఒకటే కాదు, పింఛన్లు కానీ, మహిళలకు ఇస్తా అన్న 2500 ఏదైతే ఉన్నదో అది కానీ, పంట బోనసు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇక అన్నిటి మీద రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టి అన్నీ అమలు చేయడానికి మొత్తం సిద్ధం చేసిరు అనేది ఒక వినబడుతున్న చర్చ. కానీ ఏది ఏమైనా కూడా ఒకటి గట్టిగా వినబడుతున్నది ఏంటంటే 6 నెలలలో, ఈ 6 నెలల్లో కనుక రేవంత్ రెడ్డి తన మీద ఉన్న వ్యతిరేకతను పోడగొట్టుకోకపోతే సీఎం పదవిలో నుంచి తొలగించి మరొకరిని గద్దెక్కియడానికి అధిష్టానము సిద్ధంగా ఉన్నదనేది గట్టిగా వినబడుతున్న చర్చ. చాలామంది సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఛానళ్ళల్లో గట్టిగా వినబడుతున్న అంశం ఇది. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి ఈ 6 నెలల వ్యతిరేకత పోగొట్టుకుంటాడా, మరి ఇట్లనే ప్రవర్తిస్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.